హాయ్ అండి. మరి అదే విధంగా ఇప్పుడు మనము చూడండి, మన దేశంలో ఉన్నటువంటి సంపద గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. మన టైటిల్ అంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి. భూఖనిజాలు, సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఎన్నో సకల సంపద మరి ఉన్నాయి. ఆయిల్, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ 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 చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు చదువు అనేది ఎవరికి ఉందండి? చదువు అనేది మనిషికి రెండో జన్మతో సమానం అండి. అర్థమైందా? చదవని వాడేమో ఒక పశువుల్లాగా ఉంటున్నారు. పశువులకు మనకు భేదం ఏంటి? అవి మాట్లాడలేవు, మనం మాట్లాడుతున్నాం కదా. అవి బట్టలు ధరించవు, మనం ధరిస్తున్నాం. కనుక ఇలాంటి తేడాలతో ఉన్నాయి. కానీ మరి ఆ రకంగా మన చదువు రాకపోతే అజ్ఞానంగా ఉంటామండి. చదువు వచ్చినోడు ఏది చెప్తే అది వింటున్నాం. మరి ఆనాడు క్రీస్తు పూర్వము 500 శతాబ్దంలోనే దాంట్లోనే మరి ఎవరు ఆర్యులు ఆర్య బ్రాహ్మణులు మన దేశానికి వచ్చి సింధు రివర్ దగ్గర ఉన్నారని చెప్పాను కదా. ఇది నేను చెప్పట్లేదండి, మీరు హిస్టరీ చూడండి. అయితే నేను హిస్టరీ టీచర్, అంటే సాంఘిక శాస్త్రం అంటే అన్నీ ఉంటాయండి. హిస్టరీ ఉంటుంది, తర్వాత పౌరశాస్త్రం ఉంటుంది, ఆర్థిక శాస్త్రం ఉంటుంది, భూగోళ శాస్త్రం ఉంటుంది. అందుకని ఇన్ జనరల్గా వరల్డ్ వైడ్గా నేను కొంచెము ప్రీవియస్ నాలెడ్జ్ అన్న నాకు ఉంటుంది, మీకు చెప్తాను. కానీ మన దేశం యొక్క సంపదను మరి ఎవరు ఎలా చేస్తున్నారు అనేది కూడా గమనించుకోవాలి కదండి. మన ఒక ఇల్లు మీదనే మనం పెట్టుకుంటే మరి దేశ సంపద అంతా తినేటోడు తింటున్నాడు వాడు. వాటి గురించి తెలుసుకున్న వాళ్ళు తినేస్తున్నారు. మరి అది ఎట్లా తింటుండ్రు, మనకెందుకు, ఏదెందుకు అని అనుకుంటే మనం ఎడ్డి గొర్రెల్లాగానే అయిపోతాం కదండి. అందుకే చదువు అన్నిటికీ ఆయుధము. ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ వెపన్ వరల్డ్లోనే. ఒక టెర్రరిస్ట్గా తయారవ్వాలన్న చదివే, కానీ అది తెలివి ఎక్కువైపోయి, అహం ఎక్కువైపోయి, ఇంకొకటి వాళ్ళలో క్రూరత్వం పెరిగి, క్రుయాలిటీ పెరిగి, ఇలాంటివి. కానీ అసలు నిజానికి చదువు సానబడుతుందండి, మనిషిని ఫిల్టర్ చేస్తుంది, మనిషిలో ఉన్న మలినాలను తీసేస్తుందండి. చదువు మనిషిలో ఉన్నటువంటి చెడును తీసేసి మంచిని ప్రవేశపెట్టేదే చదువు. అందుకే చదువు జంతువులకు కాదండి. ఎవరికి చదువు? మనుషులకు, మానవులుగా. ఎందుకంటే మనం ఎన్నో తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, ఎన్నో చెయ్యవలసినవి ఉన్నాయి. మన శక్తి కొలది మనం చేసినాక తదనంతరము మన వెంబడి వస్తున్న మన ఫ్యామిలీ సభ్యులకు కూడా మనం చూపించినటువంటి విషయాలు వాళ్ళు మననం చేసుకొని దాని ప్రకారం నడుచుకోవడానికి ఒక దారి అన్నమాట, ఒక మార్గము, బంగారు బాటలాగా వాళ్ళ బ్రతుకు ఉండేలాగా మన సలహాలు ఉండాలండి. కాబట్టి ఇంటికి